తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? మార్పు వచ్చింది. పొద్దుగూకులు వాళ్ళు ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి చూసి ఇసుగు పుట్టిపోయి జనంలో మార్పు వచ్చింది. ఇక దాంట్లో వేరేది ఏం లేదు. కానీ అంత సమర్థుడిగా పరిపాలిస్తాడనంటే ఇప్పటికే సమర్థవంతంగా పర్వాలేదు. తమిళనాడు ప్రభుత్వం పరిపాలన సాఫీగా నడుస్తుంటుంది అక్కడ. ఓకే, ఎంత ఇది ఉండా కానీ అంతకంటే ఈయన చేసేది ఏమీ లేదు. కాకపోతే కొంత ఏదో నూతనత్వం కదా, కాబట్టి ఆ డిఎంకే అన్నా డిఎంకేలో కూడా వాళ్ళు భవిష్యత్తులో కొంత మోడరేట్ కావాలి. ఆ పార్టీ పిడివాదం కాకుండా, కమ్యూనిస్ట్ లేకుండా, లేకపోతే అంతరించిపోతారు కమ్యూనిస్టులు. భారతదేశ చరిత్రలో చూసుకుంటే మీకు తెలియదు కాదు, ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్, వీళ్ళ ముగ్గురే పార్టీ సీట్ పెట్టి సక్సెస్ అయింది. అవును, అంటే అంతలా ఇప్పుడున్న ముఖ్యంగా మనం చూసుకుంటే జంజీ వాటర్లు ఇప్పుడున్న యువత మాత్రం ఆయన వైపు మొగ్గు చూపెట్టి తెలుస్తుంది. కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకా ఏదైనా పని చేసి ఉంటుంది అనుకుంటున్నారా? సినిమా కంటే కూడా 40-50 సంవత్సరాల నుంచి డిఎంకే అన్నా డిఎంకే తోటి పరిస్థితులు జనానికి ఇసుకొచ్చేసింది. చివరి దశకు వచ్చేటప్పుడు ఓకే, అది కొంత కారణం. కొంత సినీ గ్లామర్ కూడా కొద్దిగా మొబిలైజ్ చేయడానికి పనికొచ్చింది. మేనిఫెస్టో చూసే ఉంటారు మీరు. మేనిఫెస్టోలో అవన్నీ అమలు అయ్యే కాదు, పెట్టే కాదు, ఎక్కడ జరగవు. అభివృద్ధి కావాలి కానీ వాడికి ఇది ఇస్తాం వీడికి ఇది ఇస్తాం అంటే ఇప్పుడు తమిళనాడులో మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే 40-50 ఏళ్ళ నుంచి ఆ పిడివాదంతో పోయి కమ్యూనిస్టులు ఎట్లా పోయారో ఇప్పుడు వాళ్ళు అట్లానే వాళ్ళ మీద కూడా డిఎంకే ఇప్పుడు వాళ్ళు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ద్రవిడ దీని మీద ఉద్యమాల మీద ముందుకు వస్తున్నారు. ఆ ద్రవిడ ఉద్యమం అనేది పనిచేయదు, మామూలు సాఫీగా పోవాలి. కమ్యూనిస్టులు కనుక మేము కార్మిక శక్తి, కార్మిక విప్లవం రావాలి, అది రావాలనుకుంటే ఎట్లా అయిపోయి వాళ్ళు చివరికి వాళ్ళు ఆ విప్లవంలో కొట్టుకు అంతర్ధానం అయిపోయారు. చివరికి డిఎంకే కూడా అన్నా డిఎంకే కూడా అదే కారణం. ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇక మార్పు కావాలనుకున్నారో అక్కడ చేశారు అంతే. ఓకే, దానివల్ల ఏమి అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్స్ బాబాయ్. ఇబ్బంది పెట్ట చివరి ప్రశ్న,